హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 13-14 వచనాలు ఇలా ఉన్నాయి. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తమ భూమి మీద పరమేశ్వరులను యాత్రికులను ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారై మృతి నుండి ఇలా చెప్పువారు తమ స్వదేశమును వెతుకుతున్నామని విశదపరచుచున్నారు కాదా. దేవుడి మాత్రం మనకు దీవెనగా చేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాము. ఆరాధన సమయంలో దైవవాక్యం చేత దీవించబడాలని ఆశపడి దేవా మాతో మాట్లాడండి అని ఆయన వైపు చూద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రేమించి మాకు ఇచ్చినటువంటి పాప సన్నిధి కోసం స్తోత్రాలు. అనేకులు దినాన్ని చూడలేకపోతున్నారు. మీ సన్నిధిలో ఉండే భాగ్యం మాకు ఇచ్చి, మేము గొప్పవారములు కాదు, నీ కనికరం చేతే సజీవుల లెక్కలోకి చేర్చి నీ సన్నిధిలో సంతోషించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. పాడుకొని ఆరాధించాం ప్రభా. ఇదిగోని వీళ్ళ సాక్ష్యం ఇచ్చారు. ఈ గడిలో మేమందరం కలిసి నీ వాక్కు దగ్గరకు వస్తున్నాం. మీరు మాతో మాట్లాడము. మీ మాటల చేత మా హృదయాలకు ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని, దిద్దుబాటును, సిద్ధబాటును కలుగుచేయండి. యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి దైవవాక్యము పరలోక రాజ్యానికి వెళ్ళుచున్న లేక వెళ్ళబోతున్న వ్యక్తులు ఎలాంటి జీవిత స్థితి కలిగి ఉంటారో చెప్పే మాటలు. యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలోకి వచ్చిన వారికి ఆత్మీయ రక్షణ దొరుకుతుంది. శరీర సంబంధమైనటువంటి ప్రతి అవసరము తీర్చబడుతుంది. బ్రతుకులో ఎదురయ్యేటువంటి పోరాటాల్లో, కష్టాల్లో, శ్రమలో ఆయన తోడుగా ఉండే భరోసా దొరుకుతుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. యేసులోకి వచ్చిన వాళ్ళకి ఏం దొరుకుతుంది? ఒకటి, ఆత్మీయ రక్షణ దొరుకుతుంది. పాపం నుంచి విడుదల, మరణం నుంచి విడుదల, నిత్య నరకం నుంచి విడుదల. దీని పేరే రక్షణ అంటారు. మేము రక్షించబడ్డాము అని ఎవరన్నా చెబితే వాళ్ళ జీవితాల్లో పాపముతో సంబంధం లేని వారిగా ఉండాలి. అప్పుడే రక్షణ పొందినట్టు. మేము రక్షించబడ్డామని ఎవరన్నా చెబితే చచ్చిపోయినా పర్వాలా, మేము నిత్య జీవానికి వెళ్ళిపోతామని ధైర్యం గలవారిగా కనపడాలి. అప్పుడే నిజమైన రక్షణ పొందలేదు. ఎవరైనా మేము రక్షణ పొందాము అని చెప్పగలిగితే మా జీవితం ఎక్కడితో ఆగిపోదు. ఈ లోపల కళ్ళు మూసిన తర్వాత యుగయుగాలు మా ప్రభుతో ఉంటాం, ఆనందిస్తాం, ఒక నివాసయోగ్యమైన స్థిరమైన సుందరమైన పట్టణంలో ఉంటాం అని నిరీక్షణతో చెప్పేవారు కావాలి. అప్పుడే రక్షణ పొందలేదు. ఈ 3 రకాల అవగాహనతో కూడిన జీవితం రక్షణ పొందడం దొరుకుతాడు. ఆ తర్వాత ఈ లోకంలో బ్రతకాలి కదా. రక్షింపబడిన వెంటనే శాశ్వత రాజ్యానికి వెళ్ళిపోం, ఇక్కడే ఉండాలి. ఎన్నేళ్ళు దేవుడు ఆయుష్ ఇచ్చాడో అన్ని సంవత్సరాలు బ్రతకాలి. ఆ బ్రతికే కాలంలో అందరిలాగే తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి పిల్లలు, వ్యాపారము, వ్యవసాయము, ఉద్యోగము, జీవితంలో ఉండే అన్ని రకాల స్థితిగతులు ఉందా వెళ్ళాలి. అలా వెళ్తున్నప్పుడు మనంతటా మనం సమకూర్చుకున్న సంతృప్తి కలిగించిన పరిస్థితులు చాలా ఉంటాయి. అప్పుడు ఈ జీవితానికి సంబంధించినటువంటి ప్రతి అవసరాన్ని నాకు ఇవ్వాల దేవుడు నాకున్నాడనే భరోసా దొరుకుతుంది. దేవుడికి స్తోత్రం. వాడతాం కదా, నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును, మహిమైశ్వర్యము, ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఈ లోపల నాకు ఏది అవసరమని నేను అనుకుంటున్నాను అది కొన్నిసార్లు నాకు అవసరం కాదు. ఇది నాకు అక్కర్లేదని దేన్ని మనం అనుకుంటామో అది అవసరం కావచ్చు. నా అవసరాన్ని ఎవరు తెలుస్తాయి? దేవుడికి తెలుస్తాయి.
కనుక నీకు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు అనుకున్నా అనుకోకపోయినా, నీకు అవసరమైన ప్రతిదానిని తల్లిలాగా తండ్రిలాగా ఇచ్చి మనం నడిపించగలిగేటువంటి గొప్ప దేవుడు యేసయ్య. యేసులో మరో భాగ్యం. దేవునికి స్తోత్రం. All the needs of our livelihood will be fulfilled. బ్రతుకులో సంబంధించిన అన్ని అవసరాలు తీర్చబడతాయి. అవసరాలు తీర్చబడితే సరిపోతా, ఎన్నో భయాలు జీవితంలో, బెంగలు, కష్టాలు, పోరాటాల్లో కొన్నిసార్లు జయం ఉంటుంది, చాలాసార్లు అపజయం ఉంటుంది. పోరాటంగా ఓడిపోతూ ఉంటాం. పోరాటంగానే దెబ్బలు తగ్గుతాయి, గాయాలు అవుతాయి. పోరాటం అక్కడ తాగిపోద్ది. ఆ దెబ్బలు దానివల్ల గాయాలు మానడానికి టైం పడతాయి, మచ్చలు మిగిలిపోతాయి. మచ్చ చూసినప్పుడల్లా పాత బాధ గుర్తుకొస్తాయి. వీటన్నింటిలో కూడా మనకు తోడుగా నిలవబడే దేవునికి స్తోత్రం. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతను విడిపించి గొప్ప చేస్తాను అని వాగ్దానాలు అనుకున్నాడు. కనుక శ్రమలో తోడై ఉంటాడు, బ్రతుకు అవసరాలు తీరుస్తాడు, బ్రతుకు రక్షణ కలిగిస్తాడు. ఈ యేసులో ఉండే మహాభాగ్యం. ఇది ఆయన చేసేది. మనం ఏం చేయాలి? అందుకు తగ్గట్టుగా లేఖనం చెప్తుంది, సువార్తకు తగ్గట్టుగా. దేవునికి స్తోత్రం. పిలువబడిన వారికి తగ్గట్టుగా, పరిశులకు తగినట్లుగా, పరిశుద్ధులకు తగినట్లుగా, నిత్యరాజ్యానికి వెళ్ళగోరుచున్న వారికి తగినట్లుగా మనం బతకాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓసారి ప్రభువారు ఉపమానం చెప్పారు. ఓ రాజు తన కొడుకు పెళ్లి చేసి చాలా మందిని భోజనానికి పిలిచాడు. విందు సిద్ధమైపోయింది, రండి భోజనం చేయలేదు. మళ్ళా పిలిచారు. ముందు పిలిచినప్పుడు వస్తామని చెప్పిన పెద్ద మనుషులు, మనం చూడండి ముందు చెప్తాం, భోజనానికి వచ్చేమో మళ్ళా ముందు వచ్చి చెప్తాం. అలాగే వారు విందు సిద్ధమైంది రండి అని పిలిస్తే వాళ్ళు ఏమన్నారు? కొంతమంది, అయ్యా నేను పొలం కొనడానికి వెళ్ళాను, ఆ పొలం కొన్నాను, దాన్ని చూడటానికి వెళ్తున్నాను. నా ముందు తెలియదా? ఇంకోటి చెప్పాడు, 5 జతలు ఎద్దులు కొన్నాను నేను, ఆ ఎద్దులు చూడడానికి వెళ్తున్నాను. వాళ్ళు చూడడానికి వెళ్ళకపోతే ఎద్దులు పారిపోతాయి. ఇంకొకటి అంటే నేను పెళ్లి చేసుకున్నాను, నేను రాలేదు. ముందు వస్తా ఉన్న వాళ్ళకి సరిగ్గా సిద్ధపరిచిన విందు సమయంలో సాకులు కనపడ్డాయి. అప్పుడు ఆయన అంటాడు, సరే పిలువబడ్డ వారు యోగ్యులు కాదు, వాళ్ళు వదిలేయండి. వీధుల్లో ఉన్న వారిని, త్రోవంట పోయే వారిని, కంచెల్లో ఉన్న వారిని, రాజమార్గాల్లో ఉన్న వారిని పిలవండి అన్నాడు. అంటే విందుకు అర్హత లేని వాళ్ళు అందరినీ విందుకు పిలిచేశారు. దేవుడి స్తోత్రం. పిలువబడ్డ వారు చాలా మంది, ఏర్పరచబడేవారు చెప్తున్నాను. ఎవరు పుంజుకుంటారో వాళ్ళు, మనం అనుకుంటాం అందరూ రాలేదు అని చాలాసార్లు. కూటాలు పెడితే రాలేదు, ఫంక్షన్ చేస్తే రాలేదు, ఆరాధనకు రాలేదు అంటే మనం బాధపడతామని మనం ఏం చేయలేదు. దేవుడు వాళ్ళు ఇవ్వలేదంటే ఆ రోజు దీవించబడే అవకాశం వచ్చిన వాళ్ళకి ఇచ్చాడు. రాలేని వాళ్ళకి ఒక రోజు ఆ బాధ అర్థం ఉంటాడు. ఎందుకు వచ్చిన వాళ్ళు కూడా సిద్ధపడి రావాలి. ఎలా రావాలి? పిలిచారు అనగానే కాస్తో కోస్తో యోగ్యులుగా కనపడాలి. అందరూ వచ్చారు, ఇందులో కూర్చున్నారు, భోజనం చేస్తున్నారు, రాజులు అందరినీ చూస్తున్నారు. బాగుందా, ఉంటున్నారా, బాగున్నారా, పలకరిస్తే ఒకరు భోజనం చేస్తున్నాడు, కానీ వాళ్ళ దగ్గర ఏం లేదు, పెళ్లి వస్త్రం లేదు. విందుకు వచ్చేవాడు విందుకు తగినట్లుగా బట్టలు వేసుకొని రావాలి. ఒకవేళ దారిని పోయేవాడు విందుకు పిలిస్తే వాళ్ళ దగ్గర బట్టలు ఎలా ఉంటాయి, ఏదో పనికి పోతున్నాడు, అలాంటి వాళ్ళ కోసం అక్కడ ఒక సౌకర్యం ఉంది. విందు దగ్గరకు వచ్చే వాళ్ళ కోసం ఆ భోజనశాలలో కూర్చోవడానికి వీలుగా ఆ బట్టలు తగిలించుకోవడానికి కూడా అక్కడ పెట్టి ఉంచుతారు. అప్పుడు ఏం చేయాలి? యూనిఫామ్ కానీ, అయ్యా నేను త్రావులో పోయేవాళ్ళు పిలిచారు, మరి పెళ్లి బట్టలు నా దగ్గర లేవని కానీ ఒక ఇస్తారు, అవి వేసుకుని విందులోకి వచ్చేవాళ్ళు. వీడిని అడిగాడు, స్నేహితుడా విందులో కూర్చున్న పెళ్లి వస్త్రం ఏంటి అంటే వాడు మాట్లాడలేదు. పిలవగానే వచ్చేసాడు. పిలిస్తే రాలేని కొంతమంది సాకులు చెప్పి, త్రావండపోతే పిలిచేవారు, పిలిస్తే వచ్చినోడు కొంతమంది, వచ్చినోడు సిద్ధపడ్డారు. వచ్చి సిద్ధపడ్డాడు ఒకడు ఉన్నాడు. ప్రోగ్రాం ఆ యజమాని వీళ్ళు కాళ్ళు చేతులు కట్టి వెళ్ళిపోయి
ఇందులో ఉండి కూడా సిద్ధపాటు లేకపోతే గమనించండి. ఈరోజు లోకంలో గొప్ప గొప్ప వారు కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 22, 23, 24 వచనాలు చెప్పబడినట్టు చూడక్కర్లేదు. ఈ లోకంలో ఏ శరీరం అతిశయించకున్నట్లు లోకంలో గొప్పవారిని దేవుడు పిలవలేదు. ఎవరిని పిలిచాడు? స్వాధీనులను, జ్ఞానం లేని వారు, వెర్రివారిని, నీచులను, ఇలా అసలు రావడానికి అర్హత లేని వాడు పిలిచాడు. ఆ పిలువబడిన పిలుపుకు తగ్గట్టుగా బ్రతకాల్సిన అవసరం ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చారో వాళ్ళ ఉంది. దేవుని స్తోత్రం. నేను అనుకుంటాను, నాకంటే జ్ఞానవంతులు, నాకంటే దేవుని ఎక్కువ ప్రేమించేవాళ్ళు, నాకంటే గొప్పగా దేవుడి కోసం మసికేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు నన్ను ప్రేమించి, నన్ను పిలిచి, నాకు ఆయుష్ ఇచ్చి నన్ను వాడుకుంటున్నాను. దేవుని స్తోత్రం. అప్పుడు ఏం చేయాలి? నేను ఆ పిలువబడిన పిలుపుకు తగ్గట్టుగా ఎక్కడికి వెళ్ళడానికి నన్ను పిలిచాడో మనం చెప్పుకున్నాం. ప్రభువుతో ఉండడానికి పిలిచాడు, రక్షణలో ప్రభువు నుంచి పొందుకోవడానికి పిలిచాడు, ఆయన సమృద్ధి ఆనంద ప్రవాహంలో ఉంది. ప్రభువు ఆదరించబడడానికి పిలిచాడు, కష్టాల్లో బాధలో ధైర్యంగా ఉండడానికి. అలా ఎంతకాలం అంటే ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మేఘమండలం మీద కొనుక్కోబడి బహుమానాలు పొంది నిత్యరాజ్యంలో వెళ్ళడానికి పిలిచాడు. దేవుని స్తోత్రం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాటలు చదవండి. దేవుడు మనం ఎక్కడికి పిలిచాడు, ఎవరు పిలిచారు అని మాట రాయబడ్డాడు. తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు. జాగ్రత్తగా వినండి, ఆ మాటలు ఒకసారి మనసులో పెట్టుకోండి. ఎక్కడికి పిలిచాడు? నిత్యమహిమకు పిలిచాడు. ఎవరి ద్వారా పిలిచాడు? యేసుక్రీస్తు ద్వారా పిలిచాడు. ఎవరు పిలిచాడు? సర్వకృపానిధి దేవుడు పిలిచాడు. ఈ మాట ఎంత గొప్పగా ఉన్నది. నేను పిలిచినాడు ఎవరు? ఎవరు పిలిస్తే వచ్చాడు? దేవుడే పిలిచాడు. ఎవరి ద్వారా పిలిచాడు? యేసుక్రీస్తు ద్వారా, యేసు నందలి విశ్వాసం ద్వారా పిలిచాడు. ఎందుకు పిలిచాడు? నిత్యమహిమకు పిలిచాడు. దేవుని స్తోత్రం. నిత్యమహిమలోకి వెళ్ళాలంటే పిలవగానే వెళ్ళిపోవాలి రాయబడింది. పిలిచిన దేవుడు ఏం చేస్తాడు? కొంచెము కాలం, కొంచెము కాలం మీరు శ్రమపడాలి. ఈ లోకంలో ఆయన మాటల చొప్పున బ్రతకడానికి శ్రమపడాలి. అంత సులువు కాదు. యేసు ప్రభువు ఏం చెప్పారు? ఇదిగో నన్ను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకొని వెంబడించాడు. ఈ ఇరుకు మార్గం. ఇందులో చాలా మంది ప్రవేశించాలనుకుంటారు, కానీ ప్రవేశించేవారు కొంతమంది. ఇరుకు మార్గం, సిలువ మార్గం. ఈ మార్గంలో నడవడానికి, ఈ మార్గంలో నిలవడానికి ఒక శ్రమ పడాలి. అనుకున్నంత సులువు కాదు. కుదిరినప్పుడు అలా చేసేది కాదు, నచ్చినప్పుడు అలా చేసేది కాదు. నియమించిన సమయాలు ఉన్నాయి, తోచినట్టు బ్రతికేది కాదు. ఏర్పాటు చేయడం పద్ధతులు ఉన్నాయి. అది కొంచెం కష్టమే, అది కొంచెం కష్టమే. ఒక పిల్ల చెప్తున్నారు, అంత అన్నా నువ్వు ఎంతో మంచోళ్ళని సంబంధం చేసావు, కానీ వీళ్ళు మంచోళ్ళు కాదేమ్మా. ఏమ్మా ఏం చేశారంటే పొద్దున్నే లేచిపోవాలంట, 6 గంటలకే లేచినట్టు పొద్దున్న తోముకోవాలంట, రోజు స్నానం చేయాలంట, నేను తిన్నా కంచం నేనే గడుపుకోవాలంట. అలాంటి ఇంటికి ఇచ్చేసారంటే అమ్మ అంటుంది. అలా అమ్మ అంటుంది, నేను ఎక్కిప్పుడు కుదురుకున్నాను చూడమని. మీకేమనుకోండి? ఆ పిల్ల అత్తారింటి ఎలా ఉండాలనుకుంది? ఎక్కడలాగే నచ్చినప్పుడు తినొచ్చు, పళ్ళు తోమకుండా తినొచ్చు, వారానికి ఒకసారి స్నానం చేయొచ్చు, ఎక్కడ తిన్న కంచాలు అక్కడే పడేసిపోవచ్చు అనుకుంటుంది పాపం. అలా కాదు కదా. అలా తగినట్టు డిసిప్లిన్గా బతకాలంటే చాలా కష్టంగా ఉంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చాక కూడా కొంతమంది ఎలాగైనా బ్రతకవచ్చు అనుకుంటున్నారు. అన్నీ చేయొచ్చు, కానీ అన్నీ చేయలేనివి కావు. నీకు నచ్చినట్టు బ్రతకవచ్చు, అలా బ్రతకడానికి కుదరదు. ఇది ఎంత కష్టంగా ఉంటుంది, ఎంత కష్టంగా ఉంటుంది. ఆదివారం గుడి రావాలంటే కష్టం, 10 రోజులు వాక్యం చదవాలంటే కష్టం,
వారానికి ఒక ఉపవాసం ఉండాలంటే కష్టం, దేవుని సేవా కార్యక్రమాలకు హాజరవ్వాలంటే కష్టం, అవసరమైన 10 రూపాయలు దేవుడి కోసం ఖర్చు పెట్టాలంటే కష్టం. ఇది ఏదో ముందు దేవుడి దగ్గర అన్నీ ఇస్తాడన్నారు, ఇప్పుడు మమ్మల్ని అన్నీ ఇమ్మంటున్నారు, ఎంత కష్టం. ఇది అర్థం కాలేక అర్థమైన వాళ్ళ దేవుడు ఆశీర్వాదం గొప్ప గొప్ప దేవునికి స్తోత్రాలు. అందుకు నేనేమంటానంటే, ఓసారి ప్రభువుతో మన సహవాసం ఏర్పాటు చేయబడ్డాక అందుకు తగ్గట్టుగా బతక. మనం చదువుకున్న వాక్యంలో ఎవరైతే విశ్వాస వీరుల జాబితాలో ఉన్నారో, ఎవరైతే వాగ్దాన దేశం కోసం ఎదురు చూస్తున్నారో వారు ఏం చేశారో ఈ మాటలో రాయబడింది. 14వ వచనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఇలాగూ చెప్పువారు స్వదేశములు వెతుకుతున్నారని. ఇక్కడ ఉన్నవాళ్ళు, ప్రభుత్వం నడిచేవాళ్ళు, చూసే వాళ్ళకి ఇలా కనిపించాలి, ఏదో వెతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. దేని వెతుకుతున్నారు? ఏం వెతుకుతున్నారు? ఏదో వెతుకుతున్నావు ఏంటి? అదే ఏం లేదు. లేదు, ఏం వెతుకుతున్నావు అంటే మనం ఏదో వెతుకుతున్నట్టు కొంతమంది కనబడతాం. ఏం ఆలోచన చేస్తున్నా అక్కడ ఏం ఆలోచన చేస్తాం? ఏదో ఆలోచన చేస్తాం. మనం చూసి కొంతమంది అంటారు, నువ్వేదో ఆలోచన చేస్తున్నావు. ఏం అంత డల్లగా ఉన్నావు? లేదు, అన్ననే అది కాదు. ఎలా ఉన్నావు? చాలా డల్లగా ఉన్నావు, మనసులో ఏదో ఉంది. కొందరు వాళ్ళు దగ్గరగా చూసిన వాళ్ళు ఇలా అడుగుతారు లేదా? ఇప్పుడు భక్తి చేసే వాళ్ళు లోకానికి ఎలా కనిపించాలి? దేవుడు వెతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. అంటే దిక్కులు చూడడం అలా వెతకడం అంటే కాదు, ఒక నియమబద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నాం అని తెలియాలి వాళ్ళు. ఇంత నిష్టగా, ఇంత క్రమంగా, ఇంత నియమంగా, ఇంత పద్ధతిగా ఉన్నారు ఏంటంటే మేము ఒకదాన్ని వెతుకుతున్నాం. అలా ఉండకపోతే మేము వెతికేది మాకు పోరాటం. చూడండి, మన సహోదరులు మాకు భక్తి చేస్తారు. 20 రోజుల్లో 40 రోజుల్లో స్త్రీలు పురుషులు దీక్షలు తీసుకొని వేరు వస్త్రాలు ధరించి నియమబద్ధంగా ఏం తినాలో అత్యంతారు, ఎలా ఉన్నారు అలా ఉంటారు. ఏంటి అంటే ఇది వ్రతం, ఇలా చేస్తేనే దాని ఫలితం దొరుకుతారు. క్రైస్తవ్యం 4 రోజులు 40 రోజులు చేసేది కాదు, జీవితకాల వ్రతం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జీవితం అంతా చేసే వ్రతం అండి. చాలా మంది అడుగుతారు, మీరు మా ప్రసాదాలు తినరు అని. మనం వ్రతంలో ఉన్నాం, తినకూడదు కాదు. మనోళ్ళే ఎందుకు? ఒక భక్తి చేస్తున్నా నల్లబట్టలు వేసుకున్న స్వాములకి నువ్వు చికెన్ పెట్టి తింటారేమో? సొంతూరు పెట్టినా తింటారా? ఇంట్లో పెడితే తింటారా? అంతేందుకు వేరే వాళ్ళు వడ్డిస్తేనే తింటారు. ఏ వ్రతం? 40 రోజుల వ్రతం, మేము జీవితం వ్రతం, అంతకు మించి చేయలేదు. అందులో వ్రతం చేసేవాడిని ఎవరైనా గౌరవించాలి. దేవుని స్తోత్రం. అది అర్థం కాదు వాళ్ళకి. మనం చెప్పిన ఎవరిని మనం ద్వేషించలేదు. మనం వెతుకుతున్నదేదో మనకు దొరకాలని మనం వ్రతం చేస్తున్నాం. అందుకు కొన్ని మాట్లాడడం, కొన్ని చోట్ల ఉండడం, కొన్ని తినం, ఈ లెక్కలు మనకు ఉన్నాయి. అది చేస్తే వ్రతం తప్పిపోదు, అంతకంటే ఏం లేదండి. ఆ ప్రసాదం మన ఊళ్ళో ఉండింది, మన పొలంలో ఉండింది, తింటే తప్పే వచ్చింది. అంతెందుకు నువ్వు తినేది పంతులు గారు పెట్టి తింటాడో చూద్దాం. మీ ఇంట్లో పంతులు ఎందుకు తింటారు? పాస్టర్ గారు తింటాడు కదా, ఎందుకు తింటావు? వ్రతం వాళ్ళకి. పూజార వ్యవస్థలో ఉన్న మేము ఎవరింటా తినకూడదు. అంటే మా వ్రతం మేము అందరింట్లో తినాలి. దేవుని స్తోత్రం. ఒకరి అభిప్రాయాలు గౌరవించాలి తప్ప విమర్శించుకోవాలి. అలా నువ్వు ఏం వెతుకుతున్నావు అంటే నీ పద్ధతులు కొన్ని కనబడాలి. దేవుని స్తోత్రం. 3 విషయాలు చెప్తాను. నెంబర్ 1, పరలోకాన్ని వెతికేవారు, ప్రభుతో ఉండేవారు, వారి మాటలలో మొట్టమొదటిగా రుజువులు చూపించాలి. దేవుని స్తోత్రం. దేనిలో చూపించాలా? నీ మాటలు వినగానే నువ్వు దేనిలో వెతుకుతున్నావు అని అర్థం కావాలి. నీ మాట వినగానే నువ్వు దేవుడి కోసం బ్రతుకుతున్నావు అని అర్థం కావాలి. హల్లెలూయా. ఏంటి మాటలు? ఏ మాటలు బట్టి? దైవవాక్యం చెప్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక. మన మాటలు ఎలా ఉండాలి? ఎలా ఉంటే నువ్వు నిజంగానే దేవుని బిడ్డలు జనాలకు తెలుస్తుంది. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో
అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయండి. దేవునికి స్తోత్రం. మీ మాటలు ఎలా ఉండాలి? అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ. దేవునికి స్తోత్రం. ఎప్పుడెప్పుడు? ఎల్లప్పుడు, అన్ని సమయాలలో. ఎలా ఉండాలని రాయబడింది? ఉప్పు వేసినట్టు. ఎంత మంచి కూర వండినా ఉప్పు లేకపోతే, ఉప్పు తక్కువైతే అది ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పడం మనందరికీ తెలుసు కదా. రుచి లేదు. కొన్నిసార్లు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కానీ ఆ మాటల వల్ల పక్కవాడికి ఏమి ప్రయోజనం ఉండదు. రుచి గల మాటలు, ప్రేమ గల మాటలు, కృపాసహితమైన మాటలు రాయబడింది. ఏం మాట్లాడి? కృపాసహితమైన మాటలు. అవతల వారి పట్ల దయ చూపించే, కనికరము చూపించే, వాత్సల్యాన్ని చూపించే మాటలు మాట్లాడాలి. అప్పుడు మనం మాట్లాడినా కానీ అవతల వాళ్ళకి ఏమంటాం? మీరు దేవుని నమ్ముకున్నారా? పిలుచుదనం లేదు మాటలో. ఇంత చక్కగా ప్రేమగా మాట్లాడుతున్నారు, అవసరం మాటలు లేవు. ఈరోజు చాలా మంది మాటలు ఎలా ఉన్నాయండి? లేఖనం చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదవండి. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను కానీ భూతులైనను, పోకిరి మాటలైనను, సరస్వతులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఇవి మీకు తగునా? ఏమి తగవు? పోకిరి మాటలు తగవు. ఏమి తగవు? సరస్వపు మాటలు తగవు. ఏమి తగవు? భూతులు తగవు. మరి ఏమి తగ్గుతాయి? కృతజ్ఞతాపూర్వకంగా, మర్యాదపూర్వకంగా, అవతల వాడు చేసిన మేలు మనసులో పెట్టుకుని వారి పట్ల గౌరవంగా మాట్లాడే మాట్లాడుతుంది. ఈరోజు మందిరాలకు వెళ్ళేవాళ్ళు, భక్తులను చెప్పుకునేవాళ్ళు, గొప్ప గొప్ప పాటలు పాడేవాళ్ళు, ప్రసంగాలు చేసేవాళ్ళు, ప్రార్థనలు చేసేవాళ్ళు, గొప్పవాళ్ళని ఎవరు మర్చిపోవాలి సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటున్నాం. కానీ లోకం మనం చూసి ఊళ్ళో ఉన్నప్పుడు బాగానే మాట్లాడుతున్నాం, మరి బయట మన మాటలు విని వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారేంటి అని అనుకుంటే నువ్వు దేవుడు వెతుకుతున్నట్టు కనపడలేదు, వ్యాసం వేసుకుని తిరుగుతున్నట్టు కనపడతావు. కోపం వచ్చింది, ఆ కోపం కూడా మర్యాదపూర్వకంగానే ఉండాలి. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం 26వ వచనం. మనం ఒకరికొకరు అవయవమై ఉన్నాము కనుక అబద్ధం మాట మాని ప్రతివారు తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెను. కోపపడదు కానీ అది పొరుగు వారితో ఏం మాట్లాడాలి? అబద్ధం మాట్లాడకుండా బ్రతకలేవా? అబద్ధాలు చెప్పకుండా బ్రతకలేవా? బ్రతకాలి. అదే కదా భక్తి. ఎన్ని అబద్ధాలన్నా చెప్పలేసుకుంటే పోతాయి అనుకుంటే ఇంకేంటి? ఇంత తప్పులు చేసాం, ముక్కు వేసుకొని ఒక కాళ్ళు దేవుడికి ఇచ్చేస్తే పోతాయి అనుకుంటే ఎలా? పైగా ఒక వేదాంతాన్ని చెప్తాం, మనుషులు కదా మేము తప్పులు చేయకుండా ఉంటావా? తప్పులన్నీ నువ్వే గాయాలా? ఎవరు గాయాలా? తప్పు చేయకుండా రా బాగుంటే తప్పులని నువ్వే గాయాలంటే కాబట్టి మొదటిది నీ మాటలు చూసిన వారికి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అర్థమవుతుంది. ఏ దేశానికి వెళ్తున్నావు? వారందరూ వారు స్వదేశంలో వెతుకుతున్నామని విషదపరుచుతున్నారు కదా. 2, జీవిత వైఖరిలో, నువ్వు జీవిస్తున్న విధానంలో నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి, ఏ దేశానికి వెళ్ళడానికి వెతుకుతున్నావో కనబడిపోతా ఉంటాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు రాయబడింది. వారు వాగ్దత్త దేశంలో పరవాసులై, వాళ్ళ దేవుడు ఏ దేశం ఇచ్చాడో ఆ దేశంలో పరవాసుల్లాగా బ్రతికారు. గుడారాల్లో నివసించారు, విశ్వాసంతో మరణించారు. మేము పరదేశులము, యాత్రికులము ఒప్పుకున్నారని రాయబడింది. ఒప్పుకున్నారంటే అర్థం ఏంటి? యాత్రికుడు అంటే అర్థం యాత్ర చేసేవాడు. యాత్ర చేసేవాడికి చిన్న లగేజ్ ఉండాలి. దేవుడి స్తోత్రం చెప్పాలి. యాత్రా నియమాలు కొన్ని ఉంటాయి. యాత్రలో ఎప్పుడూ కూడా చిన్న లగేజ్ ఉండాలి. ఒక ఊరు నుంచి ఒక ఊరు, ఒక ఊరు నుంచి ఒక ఊరు తిరుగులు ఆడేవాళ్ళు లగేజ్ ఎంత ఉండాలా? ఒక మనిషికి 10 బ్యాగులు మోసుకెళ్తే ప్రయాణం రాదు.
అవసరమైన వస్తువులు తగు మాత్రం ఓ చిన్న లగేజ్ పెట్టుకొని వాటినే చక్కగా ఉపయోగించుకోవడానికి వెసులుబాటు కలిగి ప్రయాణాలు చేయాలి. పుణ్యయాత్రలు ఉంటాయి, విహారయాత్రలు ఉంటాయి, విలాస యాత్రలు ఉంటాయి. సుఖాలను అనుభవించడం కోసం చేసే యాత్రలు ఉంటాయి, వాళ్ళు ఎన్నన్నా పట్టుకుని తిరగచ్చు. సరదాగా చక్కగా అన్ని ప్రదేశాలు చూసి రావడానికి చేసే యాత్రలు ఉంటాయి, వాళ్ళు పట్టుకెళ్ళవచ్చు. పుణ్యయాత్రలు, తీర్థయాత్రలు ఉంటాయి, వాళ్ళు ఏమి ఎక్కువ పట్టుకెళ్ళకూడదు. తగు మాత్రం వస్త్రాలు, అక్కడికి ఏ మ్యాచింగ్ చీర కట్టుకోవాలా, ఏ మ్యాచింగ్ బూట్లు వేసుకోవాలని చూడలేదు. ఉన్నదంతా ఒక రకమైన వస్త్రమే, కట్టుకోవడానికి, మార్చుకోవడానికి, పడుకోవడానికి, చలి కాచుకోవడానికి 4 రకాల బట్టలు పట్టుకునే. ఇప్పుడు ఈరోజు దేవుడితో బ్రతికేస్తున్నామని చెప్పుకుని మనకి ఎంత లగేజ్ చెప్పనా? దేవుడు తప్ప అన్నీ కావాలి. ఏం కావాలి? తెల్లా వేస్తే దగ్గర నుంచి జంజాతలు అంటారు. కాళ్ళకి అయితే, చేతులకి అయితే, మెడకి చిక్కులు వేసుకున్నాం. మనం ఇప్పుడు వీళ్ళు చిక్కుల్లో ఉంటే ఆదివారం ఇప్పుడు మానేస్తాం. అవునా? ఏ చిక్కది? ఏదో చిక్కు, పెళ్ళికి వెళ్ళడమో, ఫంక్షన్కి వెళ్ళడమో, చుట్టానికి వెళ్ళడమో, ఇంకెక్కడికి వెళ్ళడమో. ఈ చిక్కులు ఇప్పుకోవడానికి కుదరదు. నువ్వు యాత్ర చేసేవాడు వైఖరి ఎలా కనబడుతుంది? ఎన్ని పనులున్నా నువ్వు దేవుడి సభలో కనబడుతుంటే ఏంటైనా అంత కలిసి వస్తా ఉంటే మానేసావు అంటే నాకు కలిసి రావడం కాదు, నేను కలిసి పోవడం ఇంపార్టెంట్. దేవుని స్తోత్రం. నా దేవుడితో కలిసి నేను వెళ్ళాలంటే కలిసి వచ్చే వాటి కోసం తాపత్రయపడకూడదు. నీ జీవిత వైఖరి, నువ్వు తినే తిండి, కట్టుకునే బట్ట, నీ ఇల్లు, నీ బంధుత్వాలు, నీ స్నేహాలు, ఇవన్నీ చూసినప్పుడు ఎలా కనబడతాం? మనం ఎలా కనబడతాం? మేము ఒక దేశాన్ని వెతుకుతున్నాం. మన వ్యవస్థలో, భారతదేశంలో పూర్వం పెద్దలు బ్రతుకు ఎలా ఉండాలని నిర్ణయించారు. ఉదాహరణ 100 సంవత్సరాల ఆయుష్ అనుకోండి, 25 సంవత్సరాలు చదువుకోవాలి. బ్రతకడానికి కావాల్సిన ఏదో ఒక విద్య గురువు దగ్గర, ఆశ్రమాలలోనూ వెళ్ళి నేర్చుకుని, చదువుకొని ఏ పనైనా చేసి నేను బ్రతకగలనే సామర్థ్యాన్ని సంపాదించాలి. ఆ 25 సంవత్సరాలు బ్రహ్మచర్యాన్నే పాటించాలి. స్త్రీలు కానీ, పురుషులు కానీ. పురుషులు స్త్రీలతోనూ, స్త్రీలు పురుషులతోనూ సంబంధం కలిగి ఉండకుండా శరీరాన్ని స్వాధీనంలో పరుచుకుని, శుభ్రం నేర్చుకుని, పద్ధతి నేర్చుకుని, మర్యాద నేర్చుకుని బ్రతికేవారు. 25 సంవత్సరాలు వచ్చేసరికి పెళ్లి చేసుకుని ఇంకొక 25 సంవత్సరాలు గృహస్థ జీవితం అనేవారు. గృహస్థాశ్రమం. మొదటి బ్రహ్మచర్యం, రెండోది గృహస్థాశ్రమం. ఆ తర్వాత పెళ్లి చేసుకుని భార్య, పిల్లలని 20 సంవత్సరాలు వారు పెంచి ప్రయోజనం చేయడం సరిపోదు. 25 సంవత్సరాలు పెళ్లి చేస్తున్నారు, 26, 27 పిల్లలు పుడతారు. పిల్లలు 5 సంవత్సరాలు పెంచుతారు, ఆశ్రమంలో జాయిన్ చేస్తారు. వాళ్ళు చదువుకుని లోపి కట్టరు. వాళ్ళ కోసం సంపాదించడానికి వాడేవారు. 50 రాగానే పిల్లలకు వాళ్ళ జీవితం ఎలా జీవించాలని అప్పగించి భార్య భర్త ఇద్దరు కూడా వనానికి వెళ్ళిపోయేవారు. వనవాసం, వానప్రస్థం అనిపించేవారు. భార్య భర్తే ఉంటారు. ఇంకా ఎప్పుడైనా బంధువులు చూస్తారు, పిల్లలు చూస్తారు తప్ప వాళ్ళని అంటి పెట్టుకుని, కాలాలు గుర్తు బొడ్లో పెట్టుకుని, కారం అంతేయి, ఉప్పు ఎంతేయి, చీపురేది, చెంపేది అనుకుని అంత పొలం మీద పెత్తనం చేస్తా బతికేది కాదు. ఇక 50 వచ్చేసరికి భర్తతో 6 ఏళ్ళు మనం కష్టపడ్డాం పెళ్లి చేసుకుని పిల్లల కోసం. మనం సంతోషంగా బ్రతికింది లేదు. ఇక మన ఇద్దరమే ఉందామని వానప్రస్థానికి వెళ్ళిపోయింది. తగు మాత్రపు జీవితంలో అడవులో కుటీరం వేసుకుని, బావులు పెంచుకొని, నా కూరగాయలు అక్కడ పండించుకొని, శాకాహారం, సాత్వికాహారం తింటూ ఇంకొక 75 సంవత్సరాలు, ఇంకో 40 సంవత్సరాలు బ్రతికేవారు. వానప్రస్థం. దైవ ధ్యానం చేసుకుని అడపదగప బంధువులు పరామర్శం, ఈ జనసాధారణ లేకుండా బ్రతికేవారు. ఈ 75 ఏళ్ళు పూర్తి చేసరికి ఇందులో ఎవరో రౌట్ అయిపోతారు. అవలేదా? అయినా 70 తర్వాత బ్రతికితే ఇక సన్యాసం స్వీకరించేవారు. ఇది సన్యాసాశ్రమం అంటారు. ఇక ఉన్నాయన్నీ కూడా వదిలేసి కట్టుకోవడానికి బట్ట, భిక్షాటన చేయాలి, సంపాదించుకోవడం. సన్యాసులు అనగానే వీధుల రోజులు వచ్చి ఆ పూట తిండి కోసం ఎవరి దగ్గర భిక్షం అడుక్కొని అది తిని తమ మాత్రం చిన్న వస్త్రాలు కట్టుకొని దేవుని నామస్మరణ చేస్తూ పుణ్యలోకాల కోసం ఎదురు చూసేవారు. ఇలా ఉన్నంత కాలం సమాజం చాలా బాగుంది. ఇప్పుడు 100 ఏళ్ళు బ్రతకలేదు, మనకు 60 ఉన్నాయి. ఏం చేద్దాం ఇప్పుడు? ముందు 25 చదువు, సంపాదన కోసం సిద్ధపడటం, తర్వాత 25 తప్పలేదు పెళ్లి, పిల్లలు. మిగిలింది 20 ఉంటుంది. 70 అయిపోతుంది కదా. ఓ 10 ఏళ్ళు వానప్రస్థం అలాగా, ఆ తర్వాత 10 ఏళ్ళు సన్యాసాశ్రమంలా బ్రతికే స్థితికి రావాలి. లేదా కుదిరితే
వివాహం చేసుకున్న దగ్గర కొద్ది రోజుల నుంచే ఏది నాది కాదనుకుంటూ బ్రతకాలి. దేవుని స్తోత్రం. సమాజంలో ఎలా ఉన్నాయి? క్రైస్తవ్యంలోకి వచ్చేసరికి నువ్వు రక్షణ పొందిన నాటి నుంచి వానప్రస్థ జీవితాన్ని జీవించడానికే సిద్ధపడాలి. దేవుని స్తోత్రం. పిల్లలు నీవాళ్ళే, ఇల్లు నీవే, బండి నీదే, బంగారం నీదే, ఏది నాది కాదు. దేవుని స్తోత్రం. అన్నీ నువ్వు ఇచ్చావు, నాకు అవసరమైనవి వాడుకుంటాను, నాకు అవసరం లేని మళ్ళా నీకు ఇచ్చేస్తాను అని బ్రతకాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ముసలితనం వచ్చేసిన, రేపెల్లు చచ్చిపోయేలా ఉన్నా మేము పరలోకానికి వెళ్ళిపోతామని చెప్పుకుంటూనే పరలోకం ఎంత విసురు కూడా శ్రద్ధ లేకుండా బ్రతికేస్తున్నాం. ఇక బ్రహ్మచర్యం అంటారా? లోకం మొత్తం భ్రష్టు పట్టిపోయింది. 13-14 ఏళ్ళు వచ్చేసరికి పెళ్లికి ముందు ఆడపిల్లలు మగపిల్లలు కలిసి పాపం చేసే పరిస్థితికి వచ్చారు. 15-16 ఏళ్ళకి గర్భస్రావాలు చేయించుకుంటున్నారు. గర్భవతులైపోయిన పిల్లలు తీసుకెళ్లి గొడవలు పడి ఆ గర్భస్రావం చేయించి దుఃఖపడే పరిస్థితులు వచ్చేసాయి. పెళ్లికి ముందు అక్రమ సంబంధాలు పెట్టుకున్న సమాజం ఏమైపోయింది? ఇలాంటి పరిస్థితుల్లో నుంచి యేసు క్రీస్తు ప్రభు మరలా పిలిచి మీకు రక్షణ కలగజేస్తానని చెబితే ఆ వస్త్రం వేసుకోవడం కదా తీసుకోవడం. పెళ్లి వస్త్రము పెళ్లి కుమారుని చేరడానికి, మేము పెళ్లికి వెళ్తున్నామని చెప్పడానికి కావాల్సిన అలంకారం ఎలా ఉంటారో చూడండి. కొందరు చూడగానే ఎక్కడికి వెళ్తున్నట్టున్నావే, నేను ఎక్కడికి వెళ్ళాలంటే అంత సింగారించుకున్నాను, ఆ డెకరేషన్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు అంటే నీ అలంకారం చూడగానే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని జనాలకు ఎలా అర్థం అవుతుందో ఈరోజు యేసుక్రీస్తులో నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు చూడగానే నువ్వు ఎక్కడికో వెళ్తున్నావు. దేవుని స్తోత్రం. వెళ్తున్నావు, ఎక్కడికో వెళ్తున్నావు. దేవుని సన్నిధిలో అలా దేవుని కోసం జీవితాన్ని ఇచ్చేవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. వైఖరి మొదటి మాటలో, రెండవది జీవిత వైఖరి. దేవుని స్తోత్రం. మూడవది మీరు ఆలోచన చేస్తే ఇది పరుగు, ఇది పోరాటం. దేవుని స్తోత్రం. పరుగు ఆపకుండా చివరిదాకా పరిగెత్తాలి, పోరాటం తెలవాలని పోరాడాలి. అప్పుడే విశ్వాసం కాపాడబడి మన కోసం మంచి నీతి కిరీటం ఉంచబడతారు. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు మాట్లాడాలి. ఈ పరుగు దేనికోసం? ఏం పట్టుకుందామని? ఈ పోరాటం దేనికోసం? ఏం గెలుద్దామని? ఏం కాపాడుకుని పరలోక రాజ్యంలో చేరదామని? ఇది మన దగ్గర కనబడాలి. ఈరోజు దేవుని ప్రేమిస్తున్నామని చెప్పే మాత్రం నోట్లోనే ఉన్నాయి కానీ బ్రతుకులో కనబడలేదు. నేను ఎక్కడో చదివాను, నాకు చాలా గొప్పగా అనిపించింది, అది మీకు చెప్తున్నాను. ఒక తండ్రి కొడుకు దగ్గరికి వచ్చాడు, 2 కొడుకులు కూతురు. నాకు చాలా రోజులుగా బలహీనతగా ఉంది బాబు, వైద్యం చేయించుకోవాలి, నువ్వేమన్నా నాకు సాయపడగలవా అని అడిగాడు పెద్దవాడు. కొడుకు పొడవు కసిరేశాడు. ఏం బతకడమే కష్టంగా ఉంది, నీకెక్కడ వైద్యం చేయించాలి, మా దగ్గర రాకు అని పోన్నాడు. రెండో కొడుకు దగ్గరికి వచ్చాడు. బాబు చాలా కష్టంగా ఉందా, అనారోగ్యంతో ఉన్నాను, చాలా బాధపడతావు, మీ అన్న దగ్గరికి అన్నాడు. నువ్వన్నా ఏమన్నా చేయగలవంటే, పెద్దోడు ఆడే చేయగలి, నేనేం చేస్తాను అనుకుంటున్నాను, నీ బాధ్యతగా నువ్వు కన్నావు, నువ్వు పెంచావు, తిరిగి మీరు చూడాలనుకోక అని తండ్రిని అయితే రేఖపట్టులు బయటకు ఇచ్చేసి కూతురు దగ్గరికి వచ్చాడు. ఎలా అలా అన్నావు? అమ్మ నేను ఇలా బలహీన పరిస్థితిలో ఉన్నా, మీ అన్నదిద్దరు అలా అన్నారు, నువ్వేమైనా అడగకూడదు, ఆడకూడదు, నువ్వేమైనా నాకు కొంచెం డబ్బు సాయం చేస్తే అనారోగ్య పరిస్థితులు బాగు చేయించుకుంటానంటే ఓ బాబు కూతురు తీసుకొని కూర్చోలేదు. నాన్నకు చక్కగా తాగడానికి వచ్చింది, నాన్న పక్కన కూర్చొని కింద నాన్న ఒళ్ళో చేయి పెట్టింది. నాన్న ఇది నువ్వు అడగాల, ఆ తండ్రివి కదా, ఆడపిల్లైపోతే మగపిల్లైపోతా, నువ్వేం భయపడుతున్నా నేనున్నాను, నువ్వు చూపించుకో, నేను చూపిస్తాను, నీ ఆరోగ్యాన్ని నేను చక్కబరుస్తాను, నీకు ఇవ్వడానికి డబ్బులు లేవు, అబ్బైనా చేస్తాను నాన్న అని నాన్నకు ధైర్యం చెప్పాను. నాన్న బయటికి వెళ్ళి ఒక బ్యాగ్ వచ్చాడు. ఆ బ్యాగ్ తీశాను, దాని నిండా లక్షలాది రూపాయలు నోట్ల కట్టడం. అమ్మా నా జీవితం అయిపోయింది, నా ఆస్తులు చాలా ఉండిపోయాయి, ఎవరికి ఇవ్వాలా అని ఆలోచన చేసినప్పుడు ఒకసారి మీ బుద్ధి చూసేద్దాం అనుకున్నాను. అందుకే నా దగ్గర డబ్బులు ఉన్నాయిరా, నాకు ఏమన్నా చేయమంటే మీరు తెగించి చేసేస్తారు, నా దగ్గర ఏమి లేదు, అవసరంలో నాకు అడిగితే మీ అన్నలు పొమ్మన్నా, ఆడపిల్లల దగ్గర లేకపోయినా చేర్చుకొని
ఉపకారం చేస్తాను కూర్చున్నావు కనుక ఇదిగో తల్లి లాస్ట్ మొత్తం నువ్వే తీసుకో, మీరు నాకు ఏమి చేయొద్దు, తండ్రిని కదా మీ నుంచి ఎందుకు ఆశపడతాను, నీకు ఇద్దామని పరీక్షించాను అన్నాడు. దేవుడి స్తోత్రం అవునా? అదేదో ముందే చెప్తే నేనేంటి కదా అనుకుంటున్నాను. పరలోకపు తండ్రి కూడా ఇలాగే పరీక్షిస్తాడు. ఒరే నాయన వారంలో పూట దగ్గరికి రారా అంటే నీకంటే పని పాటలు గుళ్ళో కూర్చుంటావు, ఇంటి పనులు ఉన్నాయి, పెళ్లి చేయాలా, గోడ కట్టాలా, మందులకు వెళ్ళాలా, డాక్టర్కి వెళ్ళాలా, పీక పట్టుకుని తోసేస్తా ఉంటా. ఒరే నాయన రారా నా కోసం ఒక పూట ఉపవాసం ఉంది, ముసుగుడు పని పాటలేదు, నిన్న మానేయండి ఇప్పటికే బీపీ సొంతం వచ్చేస్తా ఉంటాయి. నువ్వు మానేయచ్చు కదా, నీకు తిండి పెట్టకూడదని కాదు, ఒక పూట భోజనం మానేస్తే 1000 పూట ఆహారం ఇద్దామని ప్లాన్ చేస్తాను. దేవుని స్తోత్రం. అర్థం కాదు కోసేస్తున్నా. అరే నాయన పని కనబడుతుందిరా, నీకు ఎంత ఇచ్చాను కదా, నీకు 100 ఇస్తే 10 నాకు తిరిగి ఇవ్వాలంటే 100 ఇచ్చినోడు 10 ఎందుకు నీకు? నువ్వు ఇచ్చిన నువ్వు అడుగుతావా? ఇంకా నీకు 1000 రెట్లు ఇవ్వాలని నువ్వు తిరిగి ఇవ్వాలని చూస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? నీకితే మాకే వస్తుంది, ఆ గిట్టే 2 రూపాయలు వడ్డీ అమ్మ వస్తుంది. ఇది కొత్త బ్యాంక్ వచ్చి అందరూ వేస్తే 5 రూపాయలు వడ్డీ వస్తుంది, నీకు ఇస్తే మాకే వస్తుంది. మా ఇంట్లో ఫంక్షన్ చేసుకొచ్చిన సీసాలు ఇస్తే మాకు కలిసి వస్తుంది, దాని వల్ల పెద్ద సీసాలు ఇస్తాడు, నీకు ఇస్తే మాకే వస్తుంది. దేవుని పని కనబడుతున్నా విసిరితనంతో లోభంతో దాచేసుకునే మనకు దేవుడు ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఇదిగో ఈ కూతురులాగా ఎవరైతే లేకపోయినా ఇవ్వడానికి ఇష్టపడతారు, ఓపిక లేకపోయినా ఉపవాసం ఎవరు ఉంటారు, సమయం లేకపోయినా వీలు చూసుకొని ఎవరు అక్కడ కూర్చుంటారు. దేవుడు ఏం చేస్తాడండి? నీకున్న తక్కువ సమయంలో దేవుడికి ఇచ్చినప్పుడు ఆయుష్ కలగా చేస్తాడు. దేవుని స్తోత్రం. ఆకలితో కొంత మాడిపోతున్నా ఉపవాసం ఉండేవాడికి ఆహారాన్ని సమృద్ధిని ఇస్తాడు. నా దగ్గర లేవు కానీ నీకు ఇవ్వాలని నాశపడితే దేవుడు ఏం చేస్తాడు చెప్పనా? లేవు అనే స్థితి లేకుండా సమృద్ధితో నీకు వేస్తాడు. దేవుని స్తోత్రం. ఇవన్నీ ఇలా బ్రతుకుతున్న వారిని చూసిన ఏమర్థమవుతుంది? వీళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు. దేవుని స్తోత్రం. పని పట్టుకొని ఎంత పనున్నా మానేసి గుడికిపోతారు ఏంటండి? వీళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు, ఏదో ఉంది ఇందులో. నీరసంతో ఉన్నా, మందులు మింగుతున్నా, ఉపవాసం కానీ బుర్రలో పరిగెత్తిపోతారండి వీళ్ళు. తిండి దొరికితే పరిగెత్తాలి కానీ కడుపు మార్చుకోవడం పరిగెత్తడం ఏంటండి? ఏదో ఉందండి ఇందులో. దేవుని స్తోత్రం. కానీ డబ్బులు ఎవరు వచ్చేదండి? ధారాళంగా డబ్బులు దాచుకోవడం కానీ శ్రా ఖర్చు పెట్టేస్తారండి దేవుడి కోసం. ఏదో ఉంది ఇందులో, సీక్రెట్ ఉంది. జనాలకు ఏం చెప్తున్నాం మనం? మన చర్యల వలన, మన మోటివేషన్ వలన దేవుడు వెతుకుంటున్నారు. దేవుని స్తోత్రం. స్నేహితులారా, ఈ మధ్యాహ్నం వేళ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు సొంత దేశాన్ని వెతుకుతున్నామని జనాలకు అర్థమయ్యేలా చెప్పారు. నువ్వేం చెప్తావు? కబుర్లు చెప్తారండి. ఏముండదు అంతా ఉత్తుదే. ఏది మొత్తం ఉత్తుదేనండి. వీళ్ళ మాటలు, వీళ్ళ పాటలు, వీళ్ళ ప్రార్థన, వీళ్ళ అవతారాలు అన్నీ అబద్ధాలేనండి. కుదిరితేనే భక్తులు. ఏది వీరు కుదిరితే ఏ పని, లేకపోతే ఇలా ఖాళీగా బోరు కొట్టారు. పదకుడు కన్నా బోరు కొడితే గుర్తొస్తావా? బోరు కొడితే గుర్తొస్తావా అండి? వీళ్ళు చూసుకొని ఖాళీ చేసుకొని దైవ సన్నిధికి రావాలి. దేవుని స్తోత్రం. నీ సమయంలో ప్రశస్తమైన దాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టాలి. నీ బలంలో ప్రశస్తమైన దాన్ని దేవుని సేవకు వాడాలి. నీ సంపాదనలో భాగాన్ని, ఆస్తులో ప్రథమ ఫలాన్ని, దశమ భాగాన్ని అవసరార్థమై దేవుని సేవకు ఇచ్చి దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నావని కనపడాలి. ఏం చేస్తున్నావు అంటే విత్తనాలు వేసేస్తున్నాను. రే ఇంట్లో పిల్లలకు తిండి లేదు, భార్య పుస్తకం తాకట్టు పెట్టి ఆ గిద్దరు కొనుక్కొచ్చి పొలంలో వెళ్ళేస్తున్నాను ఇంట్రా. రైతు అడిగితే ఏం చెప్తాడు? ఒరే నాయన, ఈ పూటకు తిండి లేదు, ఆ పుస్తకం తాకట్టు పెట్టిన దాంతో పాటు చికెన్ మక్కలు 4 రోజులు తింటాం, తర్వాత ఏం తాకట్టు పెట్టుకో? ఈ 4 రోజులు కలో గంజో తాగి ఆ తాకట్టు పెట్టిన డబ్బులతో గింజలు చదివితే 4 ఏళ్ళు కూర్చొని తినడానికి వస్తాయి. దేవుని స్తోత్రం. విత్తనం వేస్తే రైతులు అడిగిన సూత్రం చెప్తాడు. వీళ్ళు భక్తి చేశారు. ఎలా మాట్లాడారు? విత్తనం కాదు, భిక్షం వేస్తున్నారు. టైము భిక్షమే. ఏదో కుదిరితే 10 నిమిషాలు ఉందాం, ఆనందం పారిపోవాలి, డాక్టర్ చచ్చిపోతా, లేకపోతే డాక్టర్ వెళ్ళిపోవాలి. చాలా చోట్ల చూస్తున్నాం. కథలు, కార్యక్రమాలు, ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు వద్దని నేను చెప్పలేదు. కానీ మనం దేవుడి రాజ్యం కోసం వెళ్తున్నాం అన్న సంగతి
అనేది మనకు అర్థం కావాలి, అవతల వారు కూడా అర్థం కావాలి. ఈ ఆరాధన సమయంలో మనం యాత్ర చేస్తున్నావా? యాత్రికులం, పరదేశులం, ప్రయాణికులం. ఓ దేశాన్ని వెతుకుతున్నాం, పరదేశంలో మనం స్వదేశాన్ని వెతుకుతున్నాం. వెతికే వారికి ఉండాల్సిన లక్షణాలు కావాలి. దేవుని స్తోత్రం. ఒక మాట ముగిస్తాను. కరెంటు మనకి రావడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి జల విద్యుత్, 2 ధర్మ విద్యుత్. నీళ్లు పారుతున్న నదులకు ఆనకట్ల కట్టి అక్కడి నుంచి నీళ్లు వేగంగా కాలువలో టర్బైన్స్లోకి వచ్చేలాగా ఆ మోటార్ తిప్పి కరెంటు పుట్టిస్తారు. సీలేరు ప్రాజెక్టు, డొంకరాయ ప్రాజెక్టు అలాంటిది. కొన్ని చోట్ల బొగ్గు తవ్వి తీసుకొచ్చి ఆ బొగ్గును కాల్చి వేడి పుట్టించి ఆ వేడిలో వచ్చి కరెంటు తయారు చేస్తారు. మన ఎన్టీపీసీ లాంటి థర్మల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కరెంటు పవర్ కట్ అంటే అక్కడ ఆగిపోయింది ఫ్యాక్టరీ. ఏ అంటే బొగ్గు లేదు. మరి బొగ్గు ఎక్కడి నుంచి వస్తుంది? బొగ్గు ఎక్కడి నుంచి వస్తుంది? ఖమ్మం జిల్లాలో సింగరేణి కాలనీస్, రామగుండం, భద్రాచలం, మనుగూరు, ఏమండి ఇలాంటి చోట్ల, మంచిర్యాల, ఆదిలాబాద్ అనే చోట్ల బొగ్గు గనులు ఉన్నాయి. ఆ బొగ్గు తవ్వే వారు భూమి లోపలికెళ్ళి ఆ లోపల సొరంగాలు తవ్వి బొగ్గును పైకి పంపిస్తారు. ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళే ముందు వాళ్ళు ఎంత మంచి బట్టలు వేసుకొచ్చినా అక్కడ తీసేసి బలమైన బూట్లు వేసుకొని, నిక్కర్ వేసుకొని, ఒక బనియన్ వేసుకొని, నెత్తి మీద ఒక టోపీ, హెల్మెట్ పెట్టుకొని, దానికి లైట్ ఉంటుంది, నడుముకు బ్యాటరీ కట్టుకొని వాడు లైట్ వాడికి నా దారి చూపిస్తూ ఉంటుంది. ఒక సంతకం పెడతాడు, ఈరోజు లోపల నేను చచ్చిపోతే నేనే పూచేదాన్ని అని ప్రతిరోజు సంతకం పెడతారు. అక్కడ సంతకం పెట్టి గనుల్లోకి వెళ్తాను. నేను అక్కడ పనిచేస్తాను చాలా కాలం. సంఘంలో చాలా మంది బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళు ఉండేవారు. వాళ్ళు భూమి కింద వెళ్ళిపోయి మనుషుల చేత మరవబడి ప్రాణాలు త్యాగాలు చేసి బొగ్గు తవ్వి మీదకి వస్తే మనం ఇంత చక్కగా ఏసీలు, ఫ్యాన్లు, కరెంటు వాడుకుంటున్నాం. మొన్న దసరాకి సామాన్యమైనటువంటి చిన్న కూలి అందులో ఎవరైతే ఉంటాడో మజ్దూరు 1,50,000 బోనస్ వచ్చింది. ఒక్కొక్కటి ఎంత వచ్చింది? మీరు చెప్పండి. ఈ బ్రాండింగ్ సార్ ఎంత వచ్చిందో బోనస్? ఎంత బోనస్ ఎంత వచ్చింది బోనస్? అది అనగానే నాకు వచ్చింది ఏమనుకుంటాం? మజ్దూర్కి 1,00,000 వస్తే ఛార్జ్మెన్కి ఎంత రావాలా? ఏమండి మైనింగ్ ఆఫీసర్కి ఎంత రావాలా? ఇంజనీర్కి ఎంత రావాలా? సూపర్వైజర్కి ఎంత రావాలా? లక్షలు వస్తాయి డబ్బు రాదు. ఆ డబ్బులే చూస్తున్నాం కానీ మనం ప్రతిరోజు వాళ్ళు ప్రాణాలకు తెగించి లోపలికి వెళ్తున్న సంగతి మనకు తెలియదు. కాళ్ళు చేతులు పోయేవాడు, ప్రాణం పోగొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈరోజు దేవుడు దీవించే వాళ్ళు చూసి మనం ఏమనుకుంటారు? చెప్పండి దేవుడా. అది ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఏడుస్తున్నారు, ఎన్నిసార్లు పట్టుకుని ముడేసుకొని దేవుని పనులు ఉపవాసం ఉంటున్నారు, ఎన్నిసార్లు పైసా పోగేసుకుని ఏదైనా కొనుక్కుందామని పట్టుకుని దేవుని సేవలు ఇచ్చేస్తున్నారు. అలాంటి లెక్కలు మీకు ఏమైనా కనబడతాయా? పిండి కొద్ది రొట్టి. నువ్వు దేవుని కోసం బ్రతుకుతున్న బ్రతికే నీకు ఆశీర్వాదం. నీ కోసం బ్రతకడం పెద్ద విశేషం ఏముందండి? లోపల జంతువులన్నీ వాటి కోసం బ్రతుకుతాయి, వాటి పెంచే వాళ్ళ కోసం కూడా బ్రతుకుతాయి. నేను ఎక్కడో చూస్తాను, పొంగనూరు ఆవులని చిత్తూరు జిల్లాలో ఇంతంతే ఉన్నాయి ఆవులు, చిన్న ఆవులు. ఇంట్లో ఒక్క పిల్లలా పెంచుకుంటున్నారు. 20,000, 30,000, 40,000 ఉంది ఆవు. 3 ఏళ్ళ పాలిస్తున్నాయి కదా. ఇంత గడ్డెడితే చాలండి. చిన్న ఆవులండి, ఒక్క పిల్లలా ఉన్నాయి ఆవులు. ఖరీదు పెట్టుకొని వాటిని పెంచుతున్నారు. కారణం వాటి పాలు అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉన్నాయంట. మామూలు ఆవు పాలు కంటే 4 రెట్లు బలమైంది. పొంగనూరు కౌసని పట్టండి, యూట్యూబ్లో కనపడుతుంది చిన్న ఆవు. అట్లా చూడగానే అబ్బో వీళ్ళకి వచ్చేస్తున్నాడు. ఎంత కష్టపడి తీసుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవునికి ఇష్టమైన సాధనంగా మారితే ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ చూసినా ఇలాంటి కూటాలు, కుటుంబ ఆశీర్వాద కూటం, ఆశీర్వాదం ఆశగాలు పిచ్చొట్టేసింది. ఏ మామూలు కూటాలు ఆశీర్వాదం దేవా? కుటుంబ ఆశీర్వాద కూటాలు ఉండదు, ఒక కుటుంబం పుట్టుగా ఉండదు. ఎంత దరిద్రం చెప్పండి. నీ కుటుంబం ఆశీర్వాదం పొందాలంటే నీ కళ్ళంతా కన్నీళ్ళు ధారాళంగా కావాలి. దేవుని స్తోత్రం. అమ్మ ఇప్పుడు చీకట్లు లేచి అందరూ పడుకుంటారు. అందరి తర్వాత అమ్మ కష్టమే నీ బ్రొక్క నిండడానికి కారణం.
అమ్మ రెక్కల ముక్కలు చేసుకుని మీ అందరూ క్యారియర్ టైంకి అందేస్తాయి. ఒక్కరోజే అమ్మ పడుతుందా ఆమె అంతే, మీ గిన్నెలని గిరికిలు కొడతా ఉంటాయి. అందరిలో తెలిసిన కథ. అమ్మని ఎవరు గుర్తిస్తున్నారు? ఎవరు గుర్తుపడతారు? అమ్మ కష్టం మీ అందరు ఆశీర్వాదం. ఈరోజు సంఘంలో కన్నీళ్లు కాచి ప్రార్థించి ఉపవాసం ఉండి దేవుని కోసం ఖర్చు పెట్టే వాళ్ళందరూ అమ్మే. దేవుని స్తోత్రం. నువ్వు అమ్మ స్థానంలో ఉంటే నేను ఆశీర్వదించే దేవుడు. దేవుని స్తోత్రం. బట్టి అర్థం కావాలి. మనం చూసేవాళ్ళు వెతుకుతున్నాం, ఇలా సరదాగా భక్తి చేయొచ్చు, కుదిరితే భక్తి చేయొచ్చు. కార్తీక మాసం వచ్చింది కదా, వనుకొని దానికి వెళ్తారు. ఎలాగా? సరదాగా పిక్నిక్ వెళ్తామండి. పిక్నిక్ సరదా, భక్తి సరదా కాదు, భక్తి సీరియస్. భక్తి తప్పక, క్రమం తప్పకుండా పద్ధతి ప్రకారం చేయాల్సింది, నడుము కట్టుకొని చేయాల్సింది, దేవుని నామాన్ని మాత్రం చేయాల్సింది. కాబట్టి ఈ ఆరాధన సమయంలో మనం అందరం మన హృదయాలు తెచ్చి పరిశీలన చేసుకున్నాం. మేము ఒక దేశాన్ని వెతుకుతున్నాం, ఒక గమ్యానికి పరిగెడుతున్నాం, ఒక గెలుపు కోసం పోరాడుతున్నాం. చూసేవాళ్ళకి అది తెలిస్తే సువార్త అలా బ్రతకడం మాకు నేర్పించు. మేము నిన్ను ప్రేమిస్తున్నామని చెప్పడానికి రుజువులు మేము కలిగి ఉండాలని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దయచేసి మోకరించండి. మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రభుత్వానికి దేవదేవుని పాదాలు పడుతున్నాం. ఆయన సన్నిధిని హృదయాలు పరిశీలన చేసుకుంటాం. దేవా, స్వదేశాన్ని వెతికేటువంటి, పరదేశం నుండి స్వదేశానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నటువంటి యాత్రికులుగా మా జీవితాన్ని నువ్వు మలిచావు నాయన. మా యాత్రా జీవితాల్లో క్రమము తప్పని భక్తిని, విధేయతను వెంబడించడం మాకు నేర్పించు నాయన అని మనం ప్రార్థన చేసుకుందాం. నోరు తెచ్చి ప్రార్థన చేయండి. మీ హృదయాలు కదులుతున్నాయి కదా, ప్రభువు మీతో మాట్లాడాడు కదా. నువ్వు సరదాగా చేసేది కాదు భక్తి, కుదిరినప్పుడు చేసేది కాదు భక్తి, అవకాశం ఉంటే చేసేది కాదు భక్తి. ఇదిగో ప్రాణాలు పణంగా పెట్టి సైనికులు పోరాడినట్టు, ఆరోగ్యాన్ని ఆస్తులు తాకట్టు పెట్టి వ్యవసాయం చేసినట్టు, నీ బ్రతుకులో నువ్వు సహనంతో ఓపిక దేవుని నామాన్ని మహిమపరుస్తూ చేసేది భక్తి. ఆ భక్తి జీవితాన్ని మన జీవితంలో వెంబడిద్దాం. నీ కన్నీళ్ళు, నీ దుఃఖం, నీ వేదన, నీ ఎండలార్పు, నీ కడుపు మంట, నీ ఆకలి దప్పికలు, త్యాగం, ఇవన్నీ నీ కుటుంబానికి ఆశీర్వాదమే. ప్రభుత్వం చెప్తాం. దేవాన్ని అంగీకరించండి, మమ్మల్ని అంగీకరించండి. ప్రభు చూపకుండా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమించి మాకు ఇచ్చినటువంటి మంచి సమయం మీ నామహిమార్థమై మీ మాటలు తలపోసుకునే భాగ్యం ఇచ్చారు. ఈ సంగతిలో మా గ్రహింపులోనికి తీసుకుంటాను. మీకు ఇష్టమైన నమ్మకస్తులనే బ్రతకడానికి కృప చూపండి. ఓ స్వదేశాన్ని వెతుకుతున్న యాత్రికులుగా నిరంతరము ప్రయాణం చేస్తున్న వారిగా పోరాడుతున్న మా జీవితాలు ఉండే అవకాశం అనుభవించాలి. మేము చేసేది క్షణికమైనది కాదని, శాశ్వతమైన ప్రయోజనం కోసం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న వ్యక్తిత్వ సిద్ధపాటుతో కూడిన జీవితం అర్థం చేసుకోవడానికి ఈ మాటలు మరో ఫలించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకున్నాను. ఆమేన్.